అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దూదేకొండ గ్రామంలో ఉన్నాం. దూదేకొండ గ్రామంలో ఇక్కడ యువకుడైతే ఇద్దరిని ఆదర్శంగా తీసుకుని వందలాది మందికి అనేక సేవలు అయితే చేశాడు. అదే ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరో కాదు, హీరో సోను సూద్, అలాగే యూట్యూబర్ హర్ష సాయి. ఆ ఇద్దరు కూడా చేసే కార్యక్రమాలు చూసి నేను కూడా తన వంతు నేను కొందరికి హెల్ప్ చేయాలా, ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలా అనే భావనతో చాలా మందికి అయితే హెల్ప్ చేశాడు. అయితే ప్రస్తుతం మనం గ్రామంలో ఆ యువకుడికి ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాల్సిన కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు ప్రముఖులని ఆదర్శంగా తీసుకొని అనేక మందికి సహాయ సహకారాలు తెచ్చిన పెద్దరాయుడు ఇల్లు ఇదే మనం చూస్తున్నాం. ఈ ఇల్లు అంటే చాలా మందికి సేవ కార్యక్రమాలు చేశాడు. ఆ ఇంట్లో అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం, కేవలం కొట్టమే ఉంది, మొత్తం చిన్న ఇల్లు. ఆ ఇంట్లోనే ఆ యువకుడు ఉంటాడు. ఇంతగా ఆ యువకుడు ఎక్కడ ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తాం. పక్కన అని పెద్దరాయుడు అంట చాలా మందికి రక్తదానాలు చేశాడంట, చాలా కార్యక్రమాలు చేశాడు. ఎవరు ఇంతకు ఏం చేస్తుంటాడు సార్? పెద్దరాయుడు అనే బాబు దాదాపు 30-40 మంది యూత్ని పెట్టుకొని దూదేకొండ గ్రామంలో దాదాపు 3 సంవత్సరాల కిందట ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సోను సూదుని, హర్ష సాయిని ఆదర్శంగా తీసుకొని ఈ ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో, కరోనా టైంలో కూడా ఎంతో కష్టకాలంలో కూడా ఆయన చేసినాడు కదా, ఆయనకి మనం మృతాభక్తిగా మనం కూడా కొంత సేవ చేద్దామని చెప్పేసి 40 మంది టీమ్గా ఏర్పడి వాళ్ళందరూ కూడా ఎక్కడైనా కూడా అక్కడ బోర్డు పెట్టి, ఇప్పుడు చినిగిపోయింది ఆ బోర్డు, అక్కడ ఒక రిజిస్టర్ నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఏ పాజిటివా, బి పాజిటివా, లేకపోతే ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ వ్యక్తి ఏ హాస్పిటల్లో ఉన్నారంటే ఆ హాస్పిటల్కి పోయి సొంతంగా బ్లడ్ డొనేట్ చేసి ఫలితాన్ని ఆశించుకొని సర్వీస్ చేస్తున్నారు సార్. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏమవుతాడు సార్? నాకు అల్లుడు వరుస అవుతాడు. అయితే నేను కూడా సర్వీస్ చేసేవాడినే కాబట్టి గతంలో నేను కూడా ఇట్లాంటివి కార్యక్రమాలు చేసేవాడిని. వీళ్ళని చూస్తే నాకు ఇంకా ఆనందంగా ఉంటూ ఎక్కడ ఏ ప్రోగ్రాం పెడితే కూడా నా సలహా మేరకు నేను పోవడం, కార్యక్రమాన్ని చేసేదానికి పోతుంటాను సార్. ఏదైనా సహాయ సహకారాలు చేయాలంటే ఎంతో కొంత డబ్బులు అయితే చేతిలో ఉండాలి. ఆ డబ్బు అనేది మీ అల్లుడికి ఉంది అంటారా? ఆర్థికంగా ఏం పెద్దగా లేదు సార్. ఆర్థికంగా లేకపోవడం వల్ల ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఒక 40 మంది ఉంటారు. రీసెంట్గా ఒక బోన్ వచ్చినటువంటి చందోల్ అనే గ్రామంలో ఆయనకి బోన్ క్యాన్సర్ ఉందంటే 5,000 డొనేట్ చేసినారు సార్. ఆ రికార్డు కూడా క్లిప్స్ ఉన్నాయి. అయితే ఏమంటే ఆ 40 మంది కూడా మంచికింత చందాయి రూపం వేసుకొని కార్యక్రమాన్ని నడుపుతున్నారు సార్. అయితే ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడున్నాడు? ఇంట్లో అయితే కనిపించలేదు. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆయన ఆటో తోలుకుంటాడు, ఏదో కార్యక్రమం చేసుకుంటా సర్వీస్ చేస్తుంటాడు. ఎక్కడున్నాడు? కనిపించలేదు. ఇక్కడ చెట్లు కొడుతున్నాడు సార్. ఎక్కడ ఉంటాడు? ఓకే, అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ అంటే ఏదైతే ఈ గ్రామంలో అంతమందికి చాలా మందికి సహాయ సహకారాలు అందించినా కూడా కేవలం ఒక సామాన్యంగానే ఉన్నాడు ఆ పిల్లడు. చూద్దాం ఒకసారి, చెట్లు కొడుతున్నట్ట చూద్దాం ఎక్కడే ఉన్నాడు. కొండ ప్రాంతంలో మొత్తం ఇదంతా, ఈ గ్రామం అంతా దూదేకొండ గ్రామం ఇది. ఈ గ్రామంలో చాలా అంటే అప్పట్లో చాలా మంది నిరుపేదలు ఎక్కువ. ఇప్పుడిప్పుడే ఈ గ్రామం అనేది చిన్న డెవలప్ అవుతుంది. ఆ గ్రామంలోనే పుట్టి పెరిగాడు. అవి కూడా ఇప్పుడు చూస్తున్నాడు ఆడ చెట్లు కొడుతున్నాడు. అదే పెద్దరాయుడు అంటే ఆ పిల్లని పేరు. ఆ పెద్దరాయుడు చెట్లు కొట్టేది కూడా మనం చూస్తున్నాం. ఒకసారి అతని దగ్గర స్వయంగా అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదే ఈ అబ్బాయే పెద్దరాయుడు అంటే పేరు. ఇప్పుడు ఏదైతే మనం వాళ్ళ మామ ఏం చెప్పారో మనం ఇప్పుడు అతన్నే స్వయంగా అడిగి తెలుసుకుందాం. చెప్పు. నమస్తే. ఇప్పుడు మీరు ఇద్దరిని ఆదర్శంగా తీసుకుని అనేక మందికి సహాయ సహకారాలు తెచ్చారు. ఎందుకు అలా? ఏం చేస్తున్నారు మీరు? అంటే కరోనా టైంలోనే వాళ్ళు సోను సూద్ అనే మంచి హెల్ప్ చేసి చాలా మంది పేదవాళ్ళకి బాగా చేశాడు. చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు, చాలా హీరోలు ఉన్నారు, కానీ ఎవరు చేయలేదు. ఆయన 1500 హోటల్స్ ఉన్నా ఆయన ఊకే మన ప్రజలకు ఇచ్చి, కొన్ని ఫ్లైట్లు ఇచ్చి, కొన్ని బస్సులు ఇచ్చి, కొన్ని ట్రైన్లు ఫ్రీగా ఇచ్చి సేవ చేసినా నాకు అది మంచిగా నచ్చింది. నాకు అందువల్ల ఆయన పొద్దు తీసుకొని మంచి పని చేయాలని నా ఉద్దేశం. అంటే వాళ్ళకి కొన్ని కోట్లు ఉంటాయి, వాళ్ళకు కూడా డబ్బులు ఉంటాయి, వాళ్ళు చేస్తారు. అంటే మీ దగ్గర ఎంత డబ్బులు అని చెప్పేసి మీరు సహకారం అందిస్తున్నారు? మానవత్వం ఉంది సార్, నా దగ్గర మానవత్వం ఉంది. మనకు జన్మ ఎత్తిన మనిషికి మంచి సాయపడడం నాకు ఒక అలవాటు సార్. నాకు అది అంటే అప్పటి నుండి మీరు ఏ కార్యక్రమాలు చేశారు? నేను రక్తదానం చేశాను సార్, అట్లా అన్నదానం చేసిన ప్రతిదీ సార్. ఏది చిన్న కష్టం వస్తుందని తెలిసి నాకు మా అమ్మ వాళ్ళు అంటుంటారు, నీకు ఎందుకు ఇవి, మనకి తినడానికి అన్నం లేదు, నీకు ఎందుకు ఇవి విన్నని. నాకు ఇండ్లు కానీ సరిగ్గా లేదు సార్. ఆ ఇండ్లు లేని వల్ల అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంకా పెళ్లి కాలేస్తాను మ్యారేడ్. ఈ ఇండ్లు వల్ల అమ్మాయి వాళ్ళు ఇనికిపోతున్నారు. మా అమ్మ అంటుండేది, నువ్వు ఇల్లు కట్టించుకుంటే డబ్బులతోనే కట్టించుకోవాలని నేను ట్రై చేశాను సార్. కాకపోతే నేను ఎక్కడో చోటు ఉన్నప్పుడు ఏదో నాకు ఆపుతూ వస్తాను, ఏ రోజులు అన్నప్పుడు నాకు ఉండబుద్ధి కాదు అనిపిస్తుంది. ఇదేనా చేయాలనిపిస్తుంది సార్ నాకు. ఇప్పుడు మీరు సోదన పేరు చెప్పారు, ఇంకో వ్యక్తి ఎవరు? హర్ష సాయి సార్.
హర్ష సాయి. అతను కూడా చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా డబ్బులు ఉండాలే, వాళ్ళు ఎవరు మీరు డబ్బులు లేవు కదా, మీరు అంటే ఎవరైనా మీకు హెల్ప్ చేస్తున్నారు ఏమన్నా? ఎవరు చేయడం లేదు సార్. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళంటే హర్ష సాయి, సోను సాయి వాళ్ళకన్నా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం వీళ్ళు ఇంత చేస్తున్నారు సార్. వాళ్ళు అధికం చేయడం లేదు సార్. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ప్రపంచంలోనే ఆయన నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? మన జియో ఇంకా రీఛార్జ్ పెంచినాడు. మనం అడుగుతున్నాం, చేసేవాళ్ళు మనకు కావాలి కదా సార్, చేయని వాళ్ళు కాదు కదా సార్. అంటే రక్తదానంతో పాటు ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తాం? అన్నదానం చేస్తారు సార్. అన్నదానం చేస్తారు. ఎవరు పేదవాళ్ళకి ఆపరేషన్ డబ్బులు లేవంటే నా స్థాయి తగ్గట్టు 2,000, 3,000, 5,000. ఆ రవి అనే పిల్లడు మా ఫ్రెండ్ సర్కిల్ 6-7 మంది ఉన్నాం సార్. దాంతోపాటు 100 మంది మా గ్రూప్లో ఉన్నాం సార్. వాళ్ళందరూ తలాగించి సాయం చేసుకొని మనం మంచి పని చేస్తున్నాం సార్. అయితే ఇప్పుడు ఆ సహాయ సహకారాలు అనేది ప్రజలకు చేరుతుంది. అయితే మీరు ట్రాక్టర్లు అంటే ఒక 2-3 ట్రాక్టర్లకి సోను సూద్ ఫోటో పెట్టుకుని చాలా భారీ ర్యాలీ చేస్తాం, అంటే అది ఖర్చుతో కూడుకునే పని కదా, అది డబ్బులు ఎలా వస్తాయి మరి? సార్ తలాగించేస్తాం సార్ యూత్ సార్. ఆ యూత్ నాకు ఎందుకు పిల్లలకు ఉదిగేసి నేను ఇంత అమౌంట్ వేసుకొని చేయాలా? ఇప్పుడు ఎన్టీఆర్కు పవన్ కళ్యాణ్ చేసేవాళ్ళు, వీళ్ళకి ఎందుకు చేయకూడదు? వీళ్ళు మంచి పని చేస్తున్నారు కదా, వీళ్ళకి ఎందుకు చేయకూడదు? మనం ఎవరుగా చేస్తున్నాం, వాళ్ళకి ఎందుకు చేయకూడదు? మనం మంచి పని చేస్తాం, ఇంకా మనం ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండాలా అనే ఉద్దేశం చేస్తున్నాం సార్. ఇప్పుడు నీకు ఆదాయం ఏంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్? ట్రాక్టర్ ఉంది సార్ ఇంతకు ముందు, దానివల్ల తిప్పుతూ నేను ఈ డబ్బు ఖర్చు పెట్టేవాడిని. ప్రజెంట్గా ఒక నైట్ ఏమైందంటే సొంతలో ఒక అబ్బాయి బోన్ క్యాన్సర్ వచ్చింది సార్. ఎమ్మెల్యే దగ్గర పోయినారు, వాళ్ళ లోకల్ ఉన్న వాళ్ళంతా అడిగితే ఎవరు పట్టించుకోలే. నా దగ్గరికి ఫోన్ వచ్చింది సార్, ఇది పరిస్థితి మా డబ్బులు ఇవ్వలేమో, బ్లడ్ వారం ఇవ్వాలంటే సార్ మీరు దోచినా తీయాలంటే ఒక 5 మంది రవి పిల్లడు 3-5 మంది కలిపి ఒక 5,000 ఇచ్చాం సార్. ఇచ్చి మేము పేపర్కి ఇచ్చినాం సార్. అది ఆ ఊరిలో సర్పంచ్ అనే ఒక వ్యక్తున్నాడు సార్, ఆయన ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళాడు. అది సమస్య, మేడం ఇది హర్ష సాయి, సోను సూద్ అనే వ్యక్తి వస్తున్నారు, మనం వాళ్ళు చేస్తే మనకి ఏం విలువ ఉంటుందని చెప్తే ఆమె ఎమ్మెల్యే పట్టించుకోవడం వల్ల 26,000 లక్షల సీఎం ఫండ్స్ కింద ఆపరేషన్ సక్సెస్ అయింది సార్. అయితే ఇప్పుడు మీరు వస్తే హర్ష సాయి సోను సూద్ పేరు చెప్తారా మీరంటే? అవును సార్, కంపల్సరీ సార్. హర్ష సాయి, సోను సూద్ సార్. అంటే మీ పేరు ఏది? పెద్దరాయుడు అంటే లాస్ట్ బయట ఏమంటారు? సోను సార్, హర్ష సాయి సార్. అంటే ఇక్కడ ఎవరు లేదు సార్, ఎవరు వాళ్ళకి ఫ్యాన్స్ లేరు, కానీ నేను ఉన్నా సార్. ఆటోకి కూడా ఏదో పోస్టర్ చూసాను, ఫోటో అతికిచ్చారు, 2 ఫోటోలు వాళ్ళ. అవును సార్, గుండెల్లోనే ఉంటా సార్. అయితే కత్తి చేసి చూపిలేం కదా, అది ఆటోగా చూపిస్తున్నాను అంతే. ఎప్పుడైనా కలిసినావా హర్ష సాయి కానీ సోను సూద్ హీరో కానీ ఏమైనా కలిసావా? లేదు సార్, అవకాశం రాలేదు సార్. చాలా ట్రై చేసినా కానీ కాలేదు సార్. కొంతమంది ఫోన్ చేశారు సార్ ఫ్రాడ్గా, డబ్బులు ఇస్తాము, అసలు కల్పిస్తాము, సోను సూద్ కల్పిస్తాను, కానీ మా వద్ద డబ్బులు లేకపోయాయి సార్, అందుకు పోలేదు సార్. అంటే వాళ్ళు కలిసాలంటే డబ్బులు పెట్టుకోవాలంటనా? అవునండి సార్. వీళ్ళు ఏదో అది ఉంది, ఇది ఉంది, మీకు అది కావాలా, ఇది కావాలా, మీకు మెంబర్షిప్ కార్డు కావాలి, ఏదో రిజిస్ట్రేషన్ కార్డు కావాలి అంటున్నాడు సార్. మాకు డబ్బులు సోమతి లేదు సార్, మనం ప్రజలు పెట్టేది ఎక్కువ అయింది, మనం గిల్లు పెడతాం సార్. సోను సూద్ చాలా మంది చూశాను సైకిల్లో రావడం, చాలా మంది డైరెక్ట్ గా కూడా అభిమానులు కలిసి అవకాశాలు కూడా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ట్రై చేయలేదు డైరెక్ట్ వెళ్ళి? చాలా వరకు ట్రై చేశాను సార్. అంటే పబ్లిసిటీ చేసుకోవాలని, పబ్లిసిటీ కోసం నలుగుతారు అందరూ, కానీ మనం చేయలేదు సార్, ప్రయత్నం మనం చేయలేదు. ఆయన వస్తాడు ఉద్దేశం మనం ఉన్నాం, ఏదో మనం చేసిన పనుల్లో ఎవరు చూస్తారు, మీకు వస్తుందని చెప్పి చేస్తున్నాం సార్. అయితే ఇప్పుడు సోను సూద్ని కలవాలని అయితే మీకు ఉందంటారు? భారీగా ఉంది సార్. అట్లా ఇట్లా కాదు సార్, దేవుని చూడాలని ఎవరికి ఉండదు సార్, అందరికీ ఉంటుంది సార్, ఎవరికి ఉండదు. కానీ కొంతమంది బయట వరకు బయటపడుతున్నాను అంతే. సోను సూద్ గారిని కలిస్తే మీరు ఏం చెప్తారు, ఏం మాట్లాడాలనుకున్నారు? ఏం లేదు సార్, అగ్ చేసుకుంటాను అంతే సార్, కాలు పడుతాను అంతే. దేవుడు సార్ నాకు, ఆయన నాకు చేయలే హెల్ప్, కానీ అలాంటి ప్రజలు చాలా మంది బాగున్నారు సార్. కరోనా టైంలో ఇంతమంది చనిపోయినారు సార్, వాళ్ళందరికీ బతికిచ్చినారు సార్. నేను కాలు పడతా సార్. ఓకే, హర్ష సాయి అంటే యూట్యూబర్ మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి కదా, అతన్ని ఎలా నువ్వు ఆదర్శంగా తీసుకుంటున్నావు? సార్ ఒక అంటే హర్ష సాయి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినాడు, ఆయన కానీ దోచన చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏం సంపాదిస్తున్నా మనకు ఐడియా లేదు, కానీ కొంతవరకైనా ప్రజలు పెడుతున్నాడు, అది మంచిదే కదా సార్. చివరిగా నువ్వు ఏం చెప్తావు? ఇక్కడ మీరు దూదకొండలో పుట్టారు, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు, ఎంతవరకు చదువుకున్నావు? సార్ 10th చదివాను సార్, 10th ఫెయిల్ సార్. నేను ఆటో తోలుతుంటా సార్, ఆటో తోలుతా డబ్బులతో ఎవరైనా బ్లడ్ కావాలని కాల్ వస్తే నేను బ్లడ్కి నేను సపరేట్గా డబ్బులు 500 ఇచ్చి పంపించి వాళ్ళతో రూపాయి ఆశించుకోకుండా అట్లా నా స్థాయి దగ్గర నేను చేస్తున్నాను సార్. ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టావు నువ్వు మొత్తం మీద? లెక్కేసుకోలేదు సార్, నేను వ్యాపారం చేస్తుంటే లెక్కేసుకునేవాడిని, నేను సోషల్ సర్వీస్ సార్, నాకు ఇంతవరకు అయితే అంత ఐడియా లేదు. అమౌంట్ అయితే దీన్ని ఖర్చు పెట్టాను. దాదాపు లక్షల్లోనా వేలలోనా? లక్షల్లోనే ఏంటా సార్. ఆటో నడుపుతున్నావు, లక్షల డబ్బులు ఎలా వచ్చినాయి మరి? సార్ రోజుకి 500 కూలి వేసుకుని వస్తాయి కదా సార్, అట్లా నేను చేయబట్టి 4-5 ఏళ్ళు లేదు సార్. 4-5 ఏళ్ళకి ఎంత అవుతుండాలి సార్ రోజుకి 500 లెక్కేస్తే? ఎవరో డబ్బు కూడబెట్టుకోవాలని చూస్తారు, కానీ నువ్వు డైరెక్ట్ మొత్తం పబ్లిక్ కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలని చూస్తున్నావు. అంటే ఆ గుణం ఎవరికి రాదు, కొంతమందికి వస్తుంది. అది మీ తల్లిదండ్రులు ఏమంటున్నారు, పక్కన ఫ్రెండ్స్ మీకు ఎలా సపోర్ట్ ఉంది? సార్ తల్లిదండ్రులు ఫస్ట్ బాధపడినారు సార్, ఎందుకు వచ్చింది మనకు ఎందుకని. తర్వాత నేను వినకపోవడం వల్ల వాళ్ళకి అలవాటే, సర్లే నీ ఇష్టం, నువ్వు చేసేటప్పుడు మేము ఏం చేస్తాం అని చెప్పి వాళ్ళని వదిలేశారు సార్. చివరిగా చెప్పండి, మీ గ్రామ ప్రజలకు కానీ మీరు ఎంతవరకు ఎవరెవరిని అంటే దూర ప్రాంతం వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు, అంటే ఓన్లీ మీ గ్రామం ఈ నియోజకవర్గం వాళ్ళకే హెల్ప్ చేస్తారా? సార్ మన ఇండియాలో మన దేశంలో ఎక్కడున్నా పర్లేదు సార్, నేను చేయగలను సార్. బ్లడ్ వర్క్ అయితే బ్లడ్ ఎక్కడ కావాలని ఫోన్ ఇస్తే మాత్రం 1 గంటన్నరలో అక్కడ ఉంటుంది సార్. అంటే మీరు ఎంతమంది టీం మొత్తం? 100 సార్. 100 మంది ఉన్నారు మీకు? కంపల్సరీ అంటే పిలిస్తే 100 మంది వస్తారు సార్. కంపల్సరీ వస్తారు సార్. అలా 100లో కొంతమంది ఛార్జీలు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోలేరు, వాళ్ళు బ్లడ్ ఇవ్వడం ఎక్కువ, వాళ్ళు మిగతా వాళ్ళు ఫ్యాన్స్ మనం ఉన్నాము యూత్, తలాగించేసుకోవాలి ఛార్జ్ చేయడం,
ఏదో మా ప్రయత్నం చేస్తుంటాం సార్. ఎవరైతే ఆ యువకుడు పెద్ద రాయుడు అన్న పిల్లోడు 100 మందిని సైన్ చేసుకొని వాళ్ళతోనే మొత్తం కూడా ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తుంటే దాంట్లో ఆ 100 మందిలో ఒక యువకుడు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. పెద్ద రాయుడు అనే వ్యక్తి అంటే నీకు ఫ్రెండ్ అంటే ఎవరు? సార్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్ నాకు రాయుడు. అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎక్కడైనా సరే, కర్నూలు అయినా సరే, ఆదోన్ అయినా సరే, పత్తికొండ అయినా సరే, గుంటకల్ అయినా సరే, ఎక్కడైనా సరే ఒకేలా అతను వీలైతే అతను వెళ్తాడు, లేక నేను వీలైతే నేను వెళ్తాను. ఒకేలా మాకు వీలైనా మా టీం నెంబర్లు ఎవరైనా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎవరైనా టయానికి చేరుకుంటారు, అవసరానికి బ్లడ్ ఇస్తారు. అది చాలా గొప్పగా అనిపిస్తుంది సార్ మాకు. ఇప్పుడు ఒక టయానికి అన్నం కడుపు నిండా పెట్టినవాడు దేవుడు అంటారు, అవసరానికి బ్లడ్ ఇచ్చింది, అది చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకైతే. కొంతమంది డబ్బులు ఇప్పించుకొని చాలు ఈ రోజుకి ఇది అనిపిస్తుంది, కానీ ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దేవుళ్ళకి వచ్చి నా బిడ్డను నువ్వు కాపాడినావు ఈరోజు, లేదు నాకు అవసరానికి దొరకలేదు ఈ బ్లడ్ అనే పరిస్థితి టైంలో ఆ మాట చాలు సార్ మనసుకి ఎంత ఆనందంగా ఉంటా అంటే. డబ్బుల గురించి ఒక్క రూపాయి ఏ రోజు కానీ ఆలోచించలేదు, మాకు కావాల్సింది అదే. ఇది ఇంకొకరు ఎవరైనా కానీ ఇంకొకరు కానీ ఇట్లాంటివి చూసి కానీ కొంతమందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయితే ఆ పెద్దరాయుడు యువకుడు అయితే ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని అదే ఆదర్శంగానే కొందరికన్నా సేవ చేయాలని చూస్తున్నారు. అంటే మీకేం ఆదర్శంగా ఉంది? మాకేం లేదు సార్, మనకి హర్ష సాయి సోను సూద్ వాళ్ళే ఫ్యానా వాళ్ళ ఫ్యానా? ఫుల్ ఫ్యాన్ సార్, హార్ట్ఫుల్ ఫ్యాన్స్ చెప్పాలంటే చాలా ఫ్యాన్స్. నేను కూడా ఒక ఆటో తోలేటోని, పని చేసుకునేటోని. మనకు అవసరానికి రాయుడు ఎప్పుడైనా ఫోన్ చేసినా మనకి ఇబ్బందులే పోయేస్తాం ఎక్కడైనా సరే. అదే మిగతా 99 మంది ఎలా ఉంటారంటే మొత్తం మీద అందరూ చదువుకునే వాళ్ళు అంటే ఏం చేసేవాళ్ళు? సార్ నేను ఊరు చదువుకోలేదు సార్, నేను పని చేసేటానే. నాకు అసలు చదువే రాదు, నా పేరు నాకు రాసుకోవడానికి కూడా కష్టమే. మా భార్య నాకు చదువుకునింది కొద్ది వరకు, మా భార్య నేర్పిస్తుంది తప్ప నేనైతే ఏం చదువుకోలేదు. అంటే సేవ చేయనీకే చదువు సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు, డబ్బు సంబంధం లేదు, ఒక మానవత్వం ఉంటే సార్. మానవత్వం ఒకటి ఉంటే చాలు సార్, మనసు అనేది ఒకటి ఉంటే మార్గం ఉంటుంది సార్. మనం చేయాలని ముందడుగు చేసినప్పుడు కూడా చేయలేదు. పెద్దరాయని చూస్తే ఏమనిపిస్తుంది అంటే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఏం లేదు, ఆర్థికంగా లేదు అంటే నీకు ఎలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి? సార్ అతని దగ్గర అయితే ఏం లేదు సార్, ఉన్నోడేం కాదు, అతను కూడా ఆటోకి వెళ్ళి అంతో ఇంతో సంపాదించుకొని ఎవరైనా ఫోన్ చేసే కానీ ఒక టయానికి లేకపోయినా అతని దగ్గర జోలోంచి తీసి కానీ పంపించే రకం సార్ అతను. 10వ తరగతి చదివి 10వ తరగతి కూడా పాస్ కాలేదు, ఫెయిల్ అయినాను. అయితే మనం రోజు కూడబెట్టుకున్న డబ్బులు కూడా ఇంటికి తీసుకోకుండా అంటే ఇంట్లో కూడా అంటే ఎవరైనా కానీ డబ్బులు ప్రతి రూపాయి కూడబెట్టుకొని ఏదో ఒకటి అంటే ఇల్లు కానీ ఏదో కొనాలనుకుంటారు. కానీ ఈ ఒకడైతే ప్రతి రూపాయి కూడా కూడబెట్టుకొని అదే డబ్బులు కూడా పబ్లిక్ సోషల్ సర్వీస్కి అయితే ఖర్చు పెట్టాడు. అయితే వేలలో కూడా కదా లక్షల్లో ఖర్చు పెట్టారని చెప్తున్నాడు. ఏదేమైనప్పుడు కూడా ఎవరైతే ఆదర్శంగా తీసుకున్నారో సోను సూద్ కానీ హర్ష సాయి కానీ వాళ్ళని ఒక్కసారైనా కలవాలని చెప్పేసి యువకుడైతే ఆశపడతాడు. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, దూదేకొండ, పత్తికొండ నియోజకవర్గం, కర్నూలు జిల్లా.